హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ప్రిపోజిషన్స్ గురించి మనం తెలుగులో తెలుసుకుందాం. సో ప్రిపోజిషన్స్ అనేటువంటివి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లో అది కూడా ఒక పార్ట్ అని మనం చెప్పుకోవాలి. సో ప్రిపోజిషన్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్ టు కన్స్ట్రక్ట్ ఎ సెంటెన్స్ సో దట్ వీ కెన్ సే ఎగ్జాక్ట్లీ వేర్ ద థింగ్ ఈస్, వేర్ ది ఆబ్జెక్ట్ ఆర్ ద పర్సన్ ఈజ్ ఎగ్జాక్ట్లీ. ఓకే, సో ఒక వ్యక్తి ఎక్కడున్నారు అనేటువంటిది, ఒక వస్తువు ఎక్కడ పెట్టుంది, ఎవరు ఏ సమయంలో వచ్చారు, ఏంటి అనేటువంటి దాన్ని స్పెసిఫిక్ టైంని కానీ స్పెసిఫిక్ ప్లేస్ కానీ స్పెసిఫిక్ గా దేని గురించి అయినా సరే చెప్పాలి అనుకున్నటువంటి సందర్భంలో ప్రిపోజిషన్ విల్ డెఫినెట్లీ హెల్ప్ అస్ టు మేక్ అస్ అండర్స్టాండ్. సో అప్పుడు ప్రిపోజిషన్ మనకు బాగా అర్థమయ్యేలాగా తెలియజేస్తుంది అనమాట. సో దాన్ని ప్రిపోజిషన్ అంటాము. ప్రీ పొజిషన్ అంటే పొజిషన్ ముందు ఉండేటువంటిది అనమాట. సో ప్రీ అంటే ముందు కదా ఎప్పుడైనా సరే. సో ముందు ఉండేటువంటిది దేనికైనా సరే ముందు. ఓకే, సో ఐఎమ్ సిట్టింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద సోఫా. ఓకే, సో దేనికి ముందున్నా నేను? సోఫాకి ముందు. సో that is preposition in. Definition: a preposition is a word which expresses relationship of a noun or a pronoun to other words of the sentence. Okay, so preposition అనేటువంటిది ఏంటి అంటే, సో నౌన్ కి లేదా ప్రొనౌన్ కి, నౌన్ అంటే నామవాచకము, ప్రొనౌన్ అంటే సర్వనామము. సో నౌన్ కి ప్రొనౌన్ కి టు అదర్ వర్డ్స్ ఆఫ్ సెంటెన్సెస్. ఓకే, సో నామవాచకానికి సర్వనామానికి అట్లాగే ఒక వాక్యంలో ఉన్నటువంటి మరి ఒక పదాలకి మధ్య ఉండేటువంటి సంబంధాన్ని తెలియజేసేటువంటి దానిని మనం ప్రిపోజిషన్ అంటాం అనమాట. సో అవి ఏంటి అంటే ఎగ్జాంపుల్: ఇన్, ఆఫ్, టు, అట్, బై, ఫర్, విత్, అండర్, అబౌవ్, ఇంటూ, ఆన్ టు, అపాన్, అబౌట్, బిహైండ్, బిసైడ్, బిఫోర్, ఆఫ్టర్, టువర్డ్స్, ఇన్సైడ్, అవుట్ సైడ్, బిలో, అరౌండ్ ఆర్ కామన్లీ యూజ్డ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ప్రిపోజిషన్స్. సో ఇవన్నీ కూడా ప్రిపోజిషన్స్ కి ఉదాహరణలు అనమాట.